మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో కాంతా నిన్న శుక్రవారం నవంబర్ 14న థియేటర్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో 1 కోటి గ్రాస్ వస్తే మిగిలిన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 1 కోటి వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓకే, డీసెంట్ కలెక్షన్సే. ఎందుకంటే ఇంతకుముందు దుల్కర్ సల్మాను సీతారామం స్ట్రైట్ సినిమా తెలుగులో 6 కోట్లు వచ్చాయి మొదటి రోజు. ఆ తర్వాత లక్కీ భాస్కర్ 10 కోట్లు వచ్చాయి. ఈ సినిమాకు 2 కోట్లు మాత్రమే వచ్చాయి. ఎందుకంటే తమిళ డబ్బింగ్ సినిమా, స్ట్రైట్ తెలుగు సినిమా కాదు. రానా ప్రొడ్యూసర్ ఈ సినిమాకు. రానా కూడా యాక్ట్ చేశాడు. కానీ ఒరిజినల్ తమిళ్లో కూడా 2 కోట్లే వచ్చాయి సినిమాకు అక్కడ. సో టోటల్గా తెలుగు తమిళ్లో 2 భాషల్లో రిలీజ్ చేశారు. 4 కోట్లు వచ్చింది. ఇక కేరళలో ఈ సినిమాకు 1 కోటి గ్రాస్ వచ్చింది. ఎందుకంటే దుల్కర్ సల్మాన్ అక్కడ స్టార్ హీరో కాబట్టి అక్కడ 1 కోటి వచ్చింది. అలా టోటల్గా మనకి ఇండియా నుంచి 5 కోట్లు వస్తాయి ఈ సినిమాకు గ్రాస్ మొదటి రోజు. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ కూడా బాగా ఉన్నింది. 5 కోట్లు ఒక ఓవర్సీస్ నుంచే వచ్చాయి. అన్ని మార్కెట్లు కలిపి తమిళ, తెలుగు అండ్ మలయాళం అన్నీ కలిపి 5 కోట్లు ఇండియాకి సమానంగా వచ్చాయి. అలా టోటల్గా మొదటి రోజు 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. మంచి కలెక్షన్స్. సడన్గా రిలీజ్ అయింది, చాలామందికి తెలియదు సినిమా రిలీజ్ అయినట్టు. ఇక ఈ 10 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 20 కోట్లకి ఓటీటీకి అమ్మారు, 30 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకి థియేటర్స్కి అమ్మారు. 30 కోట్లకు గాను మొదటి రోజు 5 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 25 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 25 కోట్ల షేర్ రావాలంటే మరో 50 కోట్లు గ్రాస్ రావాలి. ఇదంతా మేజర్గా మనకు తమిళనాడు, తెలుగు, కేరళ అండ్ ఓవర్సీస్ అండ్ కర్ణాటక నుంచి రావాలి. మరి చూడాలి మరి ఈ శని ఆదివారాల్లో సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో, సినిమా హిట్ అవుతుందా లేదా అనేసి మండే తెలిసిపోతుంది. అది మన దుల్కర్ సల్మాన్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా కాంతా. రిలీజ్ అయిన మొదటి రోజు 10 కోట్ల గ్రాసు. ఇది మన రానా ప్రొడ్యూస్ చేశాడు. ఒక తెలుగు ప్రొడ్యూసరు, మలయాళం యాక్టరు, మలయాళం హీరో, తమిళ డైరెక్టరు. తమిళంలో తీసిన సినిమా మన భాగ్యశ్రీ బోర్సేది మొదటి సినిమా. ఇది ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ఇప్పుడు రిలీజ్ అయింది. చూడాలి మరి. మొదటి రోజు 10 కోట్లు వచ్చాయి, డిస్ట్రిబ్యూటర్ షేర్ 5 కోట్లు, సినిమా బడ్జెట్ 50 కోట్లు, 30 కోట్లకు థియేటర్లకు అమ్మారు. ఇంకా 25 కోట్లు రావాలి అంటే 50 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే, పెద్ద టార్గెటే కానీ చూడాలి మరి. ఓకే, బాయ్.